అందరికీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారమెక్కిన హృదయంతో నా గుండెకు ఎదురుగా ఒక ఫిరంగిని పెట్టి పేలిస్తే ప్రాణాలతో మిగిలితే ఎంత బాధతో విలవిల్లాడుతా పోతామో అంతటి బాధతో హృదయ విదారకంగా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దారుణ మారణ కాండలు, దహన కాండలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం సాగించినటువంటి నరమేధము, కిరాయి హత్యలు, ప్రత్యక్ష పరోక్ష హత్యలు, గృహ దహనాలు, పచ్చని పంటలు భస్మీపటలం చేయడం, ఈ విషయాలన్నీ మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకునేటందుకు మీ ముందుకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న నేను చాలా మంచివాడిని, నా తాతను చంపిన వాళ్ళను కూడా నేను వదిలేశాను, నేను చంపాలనుకుంటే వారు బతికి ఉంటారా, ప్రశాంతంగా ప్రజల మధ్య తిరుగుతున్నారు, రాబోయే రోజుల్లో కూడా వారు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. మరి వైఎస్ జగన్ చెప్పిన మాటలన్నీ అభూత కల్పనలని, అబద్ధాలని మీకు సవివరంగా నేను ఈరోజు వివరిస్తాను. పులివెందుల నియోజకవర్గంలో వారి రాజకీయ సామ్రాజ్యం మొదలైందే హత్యలతో, గృహ దహనాలతో, మనుషులందరినీ పూర్తిగా సంహరించడం అంత అవసరం లేదనుకుంటే కాళ్ళు చేతులు విరిచి అవతల పారవేయడం, పదే పదే నా తండ్రిని చంపినటువంటి వారిని వదిలేశామని రాజశేఖర రెడ్డి చెప్పడము, నా తాతను చంపిన వాళ్ళను వదిలేశానని జగన్ చెప్పడము, వారి విశ్వరూపం ఏమిటి? వారు పులివెందుల నియోజకవర్గంలోనే కాకుండా కడప జిల్లాలో యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో వారు చేసినటువంటి క్రూర కృత్యాలు ఏమిటి? ఒక్కసారి గతమంతా నెమరు వేసుకుంటే మనస్సంతా బాధతో విలవిల్లాడుతుంది. మరి 1996లో వారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట మాదిరి, దేవాలయం ముందు ఉండే ఒక ధ్వజస్తంభం మాదిరి నిలబడ్డాను. వారిని ఓటమి అంచుల వరకు తీసుకుపోయాము. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నా పైన 1996 ఆగస్టు నెల రాయారెడ్డి స్వయంగా దగ్గరుండి కిరాయి అంతకుల చేత నన్ను విచక్షణ రహితంగా నా శరీరమంతా ముక్కలు ముక్కలు అయ్యే విధంగా నరకడం జరిగింది. ఆ రోజు ఏఎస్పీ సునీల్ కుమార్ గారి గన్మెన్లు నన్ను అటెంప్ట్ చేస్తున్నటువంటి దారిలో వచ్చి ఆ కిరాయి అంతకులను రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ రోజు రాజారెడ్డి నా పైన హత్యాయత్నం చేసిన కేసులో మొదటి ముద్దాయి. మరి ఆ రోజు కడప జిల్లాలో వకీళ్ళంతా కూడా మా అడ్వకేట్ను అకారణంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారనే ఏకైక కారణంతో
విచక్షణకి రహితంగా నరికి చంపాలని ప్రయత్నం చేస్తారా అని చెప్పి జిల్లా యావత్తు కోర్టు బహిష్కరించడం జరిగింది. అదే రోజు పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది. మరి అదే కేసులో కడప జిల్లాలో ఉన్నటువంటి వకీళ్ళు ఏ ఒక్కరూ కూడా రాజారెడ్డికి బెయిల్ అప్లికేషన్లో మెమో అప్పీరెన్స్ వేసేదానికి సంసిద్ధత వ్యక్తం చేయకుండా ఉంటే వేరే హైకోర్టుకు పోయి హైకోర్టు ద్వారా కండిషన్ బెయిల్ తీసుకోవడం జరిగింది. ఆ షరతులతో కూడినటువంటి బెయిల్తో జగన్ పెళ్లికి పులివెందులకు రావడం జరిగింది. ఇది వీరి చరిత్ర ఇక్కడి నుంచి ప్రారంభం. అదేవిధంగా వీరు భూ తగాదాలు గనుల తగాదాల్లో రాజగోపాల్ స్వామి అనే ఒక బ్రాహ్మణుడి హైదరాబాద్ తాజ్ హోటల్లో రాజశేఖర రెడ్డి సలహాలతో ప్రోత్సాహాలతో రాజారెడ్డి గారి పర్యవేక్షణలో వారిపైన అత్యంత కిరాతకంగా దాడి జరగడం జరిగింది. ఆ కేసు అప్పట్లో హైదరాబాద్ పిఎస్లో అబిడ్స్ పిఎస్లో ఫైల్ అయింది. ఎమర్జెన్సీ సమయంలో వైఎస్ రాజారెడ్డి, జార్జి రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళంతా కలిసి కిరాయి అంతకులతో తన గనుల యజమాని అయినటువంటి పెద్ద భాగస్థుడైనటువంటి పద్మశాల క్షత్రియ కులస్థుడైనటువంటి వెంకట నరసయ్యను హతమార్చడం జరిగింది. చాలామంది 63 మంది అందులో దోషులుగా తేలారు. మరి దాని తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో రాజారెడ్డి గారిని మీసా కింద అరెస్టు చేసి వారితో పాటు వారి పెద్ద కుమారుడు స్వర్గీయ జార్జి రెడ్డిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. జనాల మధ్య తిరగాల్సినటువంటి వ్యక్తులు కాదు మీరు, జనాన్ని వేటాడి చంపే క్రూర మృగాలు అని చెప్పి ఇక్కడ రాజ్యసభ సభ్యుడుగాను ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్గాను ఉన్నటువంటి రమ్తుల్లా గారి గనులు పైన దండయాత్రలు చేసి వారి మైనింగ్ సామాగ్రిని అంతా ధ్వంసం చేసి వారి రాలీలన్నింటినీ పగలగొట్టి వారి గనులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి మాట నిజం కాదా? వారి దాంట్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నందుకు కోడూరులో పిఎస్లో మీ పైన కేసులు నమోదు చేసింది నిజము కాదా? అదేవిధంగా రమ్తుల్లా గనులను గుంజుకున్నారు. కోడూరులో ఆ రోజు గ్రేబరైటీస్ జరుగుతూ ఉంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ను కొల్లగొట్టారు. అందుకు మీ గవర్నమెంటే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మీకు 50 లక్షల పెనాల్టీ వేసినటువంటి మాట మరిచారా అని చెప్తున్నాను. అదేవిధంగా వారిపైన తండ్రి కొడుకుల పైన ఈ జిల్లాలో ఎక్కడ చూసినా దొమ్మీ కేసులు, దోపిడీ కేసులు, పోలింగ్ బాక్సులను అపహరించిన కేసులు, అవతల పార్టీకి పోలింగ్ పెట్టెలో ఓట్లుంటే ఆ పెట్టెలో పెట్రోల్ పోసి పోలింగ్ బాక్సులను దగ్ధం చేసినటువంటి చరిత్ర మీది కాదా? అదేవిధంగా జమ్మలమడుగులో పెనికెలకాడు ప్రాంతానికి ఒక పోలింగ్లో రాజశేఖర రెడ్డి పోయి స్వయంగా లైసెన్స్ లేని తుపాకీతో పెనికెలకపాడు కాటమై పైన
ఆ వర్గం పైన కాల్పులు జరిగితే ముద్దనూరు పోలీస్ స్టేషన్లో రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదైంది. నిజం కాదా? అదేవిధంగా పెద్దముడి ఎక్కువ ఎన్నికల్లో అక్రమం జైలు పోతే అక్కడ కార్యకర్తలు చుట్టుముట్టి రాయారెడ్డిని బంధించి ఒక గదిలో బంధిస్తే దానికి ప్రతీకారంగా శివారెడ్డిని ఢీకొనే వీరత్వము, సూరత్వము, ధీరత్వము లేక దేవగుడి నారాయణరెడ్డి బ్రదర్స్ను, దేవా బ్రదర్స్ను వెనక నుండి పురికొల్పింది మీరు కాదా? ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఆ క్రమంలో కాదా దేవగుడి బ్రదర్స్ పెదనాయన శంకరెడ్డిని శివారెడ్డి హతమార్చింది? అప్పుడు వారి ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడుకునేటందుకు చేసిన పోరాటంలో శివారెడ్డి ఆశువులు బాయడం జరిగింది. మరి ఇలాంటి చరిత్రలన్నీ మీరు పెట్టుకున్నారు. 1989లో ఏమైంది? అప్పుడు స్వర్గీయ శివారెడ్డికి జమ్మలమడుగులో మీ మేనల్లుడైనటువంటి మైకేల్ బాబును కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించి 59,000 ఓట్లతో ఘోర పరాజయమయ్యారు. అనేక మంది ఆ బాంబులు తయారు చేయడంలో ఆశువులు కోల్పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీ చరిత్ర అంతా రాజారెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి నుంచి, జగన్ నుంచి తరతరాలకు సంక్రమిస్తున్నటువంటి కిరాయి హత్యలు, నమ్మక ద్రోహం హత్యలు, వెనక నుండి వెన్నుపోటు పొడవడం, ఇవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కోడూరు ప్రాంతంలో బత్యాల చెంగలరాయునికి, రాజశేఖర రెడ్డికి జరిగినటువంటి సంఘర్షణలో కోడూరు చెంగలరాయుని గారు 18 మంది తన సహచరులను కోల్పోయారు. మీరు చేసినటువంటి హత్యాకాండలోనే సొంత సోదరుడైన సుబ్రహ్మణ్యాన్ని కోల్పోయాడు. మరి ఆ కేసులన్నీ కోడూరులో రాజారెడ్డి పైన రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈనాటికి కూడా ఆ క్రైమ్ నెంబర్లు, ఛార్జ్షీట్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వారిపైన ఉన్నటువంటి కేసులు రాజంపేట, కోడూరు, ఓములవారిపల్లి, పులివెందుల, వేంపల్లి, వేముల, పెద్దముడియము, కడప, కాటమై ఊరు, హైదరాబాదు, అన్ని చోట్ల ఉన్నాయి. పులివెందులలో మీరు రాజకీయ ఆధిపత్యం సాధించేటందుకు, రాజకీయంగా తిరుగు లేకుండా చేసేటందుకు మీరు చేసినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. 1995లో మీ విధానాలతో మీ గుండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం, దురాగతాలన్నీ వ్యతిరేకిస్తూ మీకు వ్యతిరేకంగా వచ్చాం. మీ దౌర్జన్యంతో ఎవరైతే విసిగి వేసారిపోయారో వారందరూ మా పక్షం చేరారు. అప్పుడు నేను, ఎస్వి సతీష్ రెడ్డి గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం. వేముల మండలంలో మేము ఆ రోజు మండలము జెడ్పీటీసీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వేంపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి కోపోద్రిక్తుడై ఒక పోలింగ్ బూతులోకి పోయి దౌర్జన్యం చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు తిరగబడి రాజశేఖర రెడ్డికి దేహశుద్ధి చేసింది నిజం కాదా? రాజశేఖర రెడ్డి చొక్కాను కట్టుకున్నటువంటి గోషను
చింపి వివస్త్రం చేసింది నిజం కాదా? ఆ దారుణ పరాభవంలో మీరు మీ క్రోధాగ్ని జ్వాలలకు ఇద్దరు బలయ్యారు. ఇది మీ చరిత్ర. మరి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేల్పులలో సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్లకు ఎస్వి సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయించను పోతే అక్కడ దారుణంగా హింస చెలరేగింది. సతీష్ రెడ్డి సహచరులను హతమార్చాలని ప్రయత్నం చేస్తే ఊపిరి తిరగని ఉపత్కర పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గన్మెన్లు ఫైర్ చేస్తే ఇద్దరు ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయారు. సతీష్ రెడ్డికి దాంట్లో ఎలాంటి సంబంధం లేకపోయినా, సతీష్ రెడ్డి సహచరులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు అక్రమంగా ఆ రోజు అమాయకులు అందరిపైన కేసులు పెట్టారు. చనిపోయిన శవాల కాలి బొటికిన వేలితో గుర్తులు తీయించుకొని ఎఫ్ఐఆర్లు కట్టించారు. అంత దుర్మార్గంగా ఎఫ్ఐఆర్లు కట్టించినందుకు ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ క్రాంతిమతి ఆ ఉద్యోగం నుంచే మీ పుణ్యమాని టర్మినేట్ అయింది. ఈ జిల్లా ప్రజలకు ఈ తరానికంతా తెలియకపోవచ్చు, కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా తెలుసు. అదేవిధంగా 96లో నా పైన అత్యాయత్నం చేస్తే మళ్ళీ నన్ను నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు మేము కాపాడుకునేందుకు 1998లో రాయారెడ్డి హత్య జరిగింది. కోపోద్రిక్తులైనటువంటి మా కుటుంబీకులు, మా సహచరులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు రాయారెడ్డి హతమారిపోయాడు. ఎందుకంటే మీ మాదిరి నేను మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా సంఘటనలు ఉంటే ప్రతిదానికి మేమేదో అహింసావాదులం అన్నట్లు చెప్పడం అవివేకం. ఆ రోజు జరిగినటువంటి దారుణ మారణ కాండలో నా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరెడ్డిని, నీకు పిల్లనిచ్చిన మామ ఈసీ గంగిరెడ్డి, ఇప్పుడు నువ్వు అమిత ఇష్టంగా పెట్టుకున్నటువంటి సంకన ఎక్కించుకుంటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి 6-7 ముద్దాయిలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏమిటి? రాజశేఖర రెడ్డి సెషన్స్ కేసులో రాయారెడ్డి కేసు, ఉమామహేశ్వరెడ్డి కేసు 2 స్పష్టమైన ఆధారాలు లేవు అని చెప్పి కేసును కొట్టివేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళ తండ్రి కేసు గవర్నమెంట్ అప్పీల్ చేసుకొని నా తమ్ముని కేసును గాలికి వదిలివేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను అప్పీల్ చేసుకున్నాను, ప్రైవేట్ అప్పీల్. 2 కేసులు హైకోర్టులో తీర్పు ఏమొచ్చాయి? నీవు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి జ్యుడిషియరీని పిడికిట్లో పెట్టుకొని రాయారెడ్డి కేసులో మాకు అమాయకులైనటువంటి చాలామందికి జీవిత ఖైదు శిక్ష విధింపజేశావు. నా తమ్ముని కేసులో ముద్దాయిలైనటువంటి ఈసీ గంగిరెడ్డిని, భాస్కర్ రెడ్డిని తప్పించేందుకు నా కేసును కొట్టివేయించావు. మేము ఆ కేసులో మా అంతకు మేమే వాలంటరీగా మా సహచరులంతా లైపోయారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు చట్టబద్ధంగా జ్యుడిషియరీ పరంగా మాకు రావాల్సినటువంటి పెరోలు కూడా రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయేంతవరకు మాకు పెరోలు రాలేదు. అది మీకందరికీ తెలుసు.